హలో ఎరా బావా చెప్పు. ఏ ఏమే వాళ్ళు ఇంకా రాలేదేంటి? వస్తారులేవే, అంత తొందర ఎందుకు? అదే తీసుకెళ్ళండి. త్రిపుర అది పట్టు. ఆంటీ ఏంటి ఏం చేస్తున్నారు? ఏంటమ్మాయి ఇన్ని బిందులున్నాయేంటి? ట్యాంకులో నీళ్లు మొత్తం మీరే పట్టుకుంటే మేమేం పట్టుకోవాలి? మీరు పట్టుకోవడం ఏంటి? అసలు మీరెందుకు మా ట్యాంకర్ దగ్గరకు వచ్చారు? ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? ఇదేదో మీ మావయ్య గారు ఆస్తిలాగా, ఈ ట్యాంకర్ ఏదో మీ మావయ్య కొన్నట్టు, ఈ నీళ్ళేదో మీ ఆయన పోయిస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? ఆంటీ మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇది మేం ఫోన్ చేసి బుక్ చేసుకున్న ట్యాంకర్. ఇది మున్సిపాలిటీ ట్యాంకర్ కాదు, మీరందరూ వచ్చి పట్టుకోవడానికి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అబ్బా మేమే దొరికామా చెవులో పూలు పెట్టడానికి? ఈవిడ గారు బుక్ చేశారంట, మనందరం నీళ్లు పట్టుకోవడానికి వచ్చామంట. ఎందుకు నవ్వుతున్నారు మీరంతా? ఇది నిజంగా ప్రైవేట్ ట్యాంకరే. హలో ఆపుతావా? ఇది గవర్నమెంట్ ట్యాంకర్ అని మా అందరికి తెలుసు. మా వీధిలో నీళ్లు రాకపోతే గవర్నమెంట్ ట్యాంకర్ కి ఫోన్ చేశాం. మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ ట్యాంకర్ పంపించారు. పాపం వాళ్ళకి అడ్రస్ తెలియక డైరెక్ట్ గా మీ ఇంటి ముందు తీసుకొచ్చి ఆపారు. అంత మాత్రానా నువ్వు తెప్పించే ట్యాంకర్ అయిపోతుందా ఏంటి? అమ్మా నువ్వు ఆగమ్మా, డ్రైవర్ కు ఫోన్ చేస్తే సరిపోతుంది కదా. చెయ్యండి మావయ్య. చేయండి మావయ్య. నేను చేస్తాను, ఉండండి. నువ్వు చెయ్యి. చెప్పవే. తొందరగా చెయ్యి. ఏమైంది? ఉండత్తయ్యా. నాన్నగారు స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్నగారు. చూడండి ఆంటీ, మా బావ డ్రైవర్ కి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిజానికి ఇది ప్రైవేట్ ట్యాంకర్. వెళ్లాల్సింది మేము కాదు, మీరు. ఏయ్ చూస్తారంటే వచ్చి పట్టండి. ఏంటంటే ఊరుకుంటుంటే తెగ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇది మా ట్యాంకరు, మేం మాత్రమే పట్టుకోవాలి. కాదని మీలో ఎవరైనా ఒక్క బిందె పెట్టినా తర్వాత తేడాలు వచ్చేస్తాయి ఏమనుకుంటున్నారు? తేడాలు వస్తాయా? తేడాలు కుంకుడికాయ ఎంత ఉన్నావు? నువ్వే తేడాలు వస్తాయంటున్నావు. చూస్తూ ఉండడానికి మేం వెధవల్లా కనపడుతున్నామా? ఆంటీ దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టకండి. మేము కాదు రెచ్చగొట్టేది, మీరే మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇది గవర్నమెంట్ ట్యాంకరు, మేం పట్టుకుంటాం. కాదని ఎవరన్నా వస్తే తేడాలు వస్తాయి. పెట్టండి బిందెలు. ఆంటీ ఏంటి దౌర్జన్యం చేస్తున్నారా? దౌర్జన్యం చేస్తుంది మేము కాదు, మీరు. మేం పట్టాక అప్పుడు మీరు పట్టుకోండి. చూసారే, ఇరుగు పొరుగు అన్న ఆలోచన కూడా లేకుండా మన బిందెలన్నీ ఎలా విసిరేసిందో. మనమేనా అంత ఎదవలం? మనం కూడా ఇలా బిందెలు విసిరేద్దాం. అమ్మ త్రిపుర, ఎందుకు గొడవ? ముందేదో వాళ్ళనే పట్టుకొని ఇవ్వచ్చు కదా. మీరుండండి అత్తయ్య. వీళ్ళు మర్యాదగా అడుగుంటే 30 బిందెలైనా ఇచ్చుండేదాన్ని. కానీ వీళ్ళు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఒక్క చుక్క కూడా ఇవ్వని వీళ్ళు. అబ్బా నీ చేతకాని మొగుడు పంపించాడు మరి వాటర్ ట్యాంకరు. ఎవ్వరికి ఒక చొక్క కూడా ఇవ్వదంట. ఎంత మాట నవ్వే. అమ్మా వదినా, నన్ను చంపేసేలా ఉంది. చూస్తూ ఊరుకుంటారంటే కొట్టండి. ఈ రోజుతో తాడో పెడో తెలుసుకోవాల్సిందే. రండి, ఈ రోజు తోడు పెడ తేల్చేసుకుందాం. రండి. ఈ సీన్ ఏదో మనకు ఉపయోగపడేలా ఉంది, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుందాం.
పద్మావతి నువ్వు అస్సలు తగ్గొద్దు. నీ మొగుడిని పట్టుకుని చేతగాని వాడు అంటుందా? దాన్ని నరికి ముక్కలు చేయాలి. నీ బదులు నేనైనా జైలుకెళ్తాను. ఆగండి ఆగండి ఆపండమ్మా. ఒరే అప్రాచుకు వెధవా, నీళ్ల కోసం ముక్కలు ముక్కలుగా నరుకోవడం ఏమిట్రా? నీళ్ళ కోసం కాకపోతే అమృతం కోసం చేయమంటారా నాన్నగారు? ఈ రోజుతో పద్మావతి వీళ్ళని నరికేయడము, నేను జైలుకి వెళ్ళిపోవడం జరిగిపోవాలంతే. నువ్వు కానీ పద్మావతి కొట్టు, అస్సలు తగ్గొద్దు. అబ్బో ఈడో పెద్ద మొగుడు, ఇదో పెద్ద పెళ్ళం. మీ ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందో మా అందరికి తెలిసేవే. అందుకేగా ఇద్దరు ఎడాకులు తీసుకున్నారు. ఈ దరిద్ర మొహాన్ని ఈయన ఇష్టపడలేదు, ఈ పెంట మొహాన్ని ఇది ఇష్టపడలేదు. అందుకే ఇద్దరు ఇడిపోయారు వదినా. ఎంత మాటన్నా నన్ను దరిద్ర మొహం అంటావా? ఓసే ఓసే, నిన్ను దరిద్ర మొహం అనడం కాదే, నన్ను పెంట మొహం అందే. ఆ బాత్రూమ్ మొహంది. లేదు లేదు, ఇంక ఇటువంటి జీవితం నాకు అక్కర్లేదు. దేవుడా నన్ను త్వరగా తీసుకెళ్ళిపో దేవుడా, తీసుకెళ్ళిపో దేవుడా, తీసుకెళ్ళిపో. మధ్యలో నువ్వు దూరుతావేమిట్రా? కొన్ని అంత మాట అంటావా? నిన్ను అయ్యో మన అక్క చచ్చిపోయిందే, చూస్తూ ఊరుకుంటారంటే వీళ్ళని కొట్టండి. రండి రండి. ఏ మాయా, వెళ్ళి ఆ డ్రైవర్ని తీసుకొద్దాం. మిమ్మల్ని ముందు ఆ డ్రైవర్కి ఫోన్ చెయ్యి. హలో డ్రైవర్ అన్నా, ఏంటమ్మా? అక్కడ పెద్ద రచ్చ జరిగిపోతుంది. అందరూ బిందెలతో కొట్టుకుని చచ్చిపోయేలా ఉన్నారు. తొందరగా రా. సిగరెట్ వెలిగించిన తర్వాత అయిపోయేంత వరకు నేను ఎక్కడికి రానమ్మా. అక్కడ పెద్ద గొడవ జరిగిపోయేలా ఉంది. ఎవరో ఒకరు చచ్చిపోయేలా ఉన్నారు. నువ్వు రావాలన్నా. నన్ను క్షమించండి అమ్మా, నాకు సిగరెట్ అంటే మహా వీక్నెస్. సిగరెట్ పూర్తి అయితే గానీ నేను రాను. ఇప్పుడేంటి, నీ సిగరెట్ అయిపోవాలి అంతే కదా? అంతేనమ్మా. ఇటు హ? నువ్వు అన్న మాట ప్రకారం సిగరెట్ అయిపోయేదాకా రానన్నావు. సిగరెట్ అయిపోయింది, ఇప్పుడు రా. సరే పదమ్మా. ఆగండి. ఏంటమ్మా? నువ్వు అక్కడికి వెళ్ళాక అది ప్రైవేట్ ట్యాంకర్ కాదు, గవర్నమెంట్ ట్యాంకర్ అని చెప్పాలి. అదేంటమ్మా, ఇది ప్రైవేట్ ట్యాంకర్ కదా. అవును, కానీ నువ్వు ప్రైవేట్ ట్యాంకర్ అని చెప్తే మహా అయితే ఒక 1000 రూపాయలు ఇస్తారు, అవునా? అవునమ్మా. కానీ ఇది మున్సిపల్ ట్యాంకర్ అని చెప్తే నేను నీకు 5000 రూపాయలు ఇస్తాను. ఆ? మున్సిపల్ ట్యాంకర్ అని చెప్తే 5000 ఇస్తారా? అవును. 5000 ఇస్తే మున్సిపల్ ట్యాంకర్ ఏంటి, డైరెక్ట్గా మోడీ గారే పంపించారని చెప్తాను. అంత వద్దులే, మున్సిపల్ ట్యాంకర్ అని చెప్పు చాలు. సరేనమ్మా, డబ్బులు ఇవ్వండి. మ్మ్. ఓకేనమ్మా, నేను ఇప్పుడు వెళ్ళి ప్రైవేట్ ట్యాంకర్ కాదు మున్సిపల్ ట్యాంకర్ అని చెప్పాలి. అంతే, పద. ఓకే. బాబోయ్ నాన్నగారు, ఇది బాహుబలిలో ప్రభాస్లో ఉంది. కొడితే 4 పడిపోయారు. నాన్నగారు ఇలాంటి ముదురుకిచ్చి నాకు పెళ్లి చేశారా నాన్నగారు? ఇలా నన్ను కొట్టుంటే ఏమిటి పరిస్థితి? ఇందాక బిందులు పైకి ఎలా ఎగిరిపోయాయో చూసావా? అలా నువ్వు కూడా ఎగిరిపోయేవాడిరా వెధవా అని. ఈయనొకరు సపోర్ట్ చేయకుండా ఎప్పుడూ నన్నే అంటూ ఉంటారు. చూడండి, అందరికీ చెప్పేది ఒకటే, నేను డబ్బులు పెట్టి బుక్ చేయించుకున్న ట్యాంకర్ ఇది. మీరు అనుకుంటున్నట్టు మున్సిపల్ ట్యాంకర్ కాదు ఇది. కాదు కూడదు అని వచ్చి మా మావయ్య గారిని, మా అత్తయ్య గారిని, మా ఆయన్ని తిట్టి ఈ నీళ్లు పట్టుకోవాలనుకుంటే మీ అందరిని చంపి మీ శవాలు తొక్కుకుంటూ వెళ్ళి నీళ్లు పట్టుకుంటా. దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రండి, వచ్చి పట్టుకోండి, రండి. ఒసే బుద్ధులేందానా, మనిషికి 500 పిలిచి దాంతో కొట్టిస్తావేంటే? అది మమ్మల్ని మామూలుగా కొట్టట్లేదే, ఒళ్ళు హూనం అయ్యేలా కొడుతోంది. రేపు మా మొగుళ్ళ దగ్గరికి వెళితే మా మొగుళ్ళు మమ్మల్ని వదిలేస్తారే, మేం వెళ్ళిపోతాం. ఏ దాన్నంత తేలిద్దాం పద. మనిషికి 500 కాదు 1000 ఇస్తా. రండి, ఆగండి, ఆగండి, ఆగండి. ఈ రోజు ఆగండి, తోడు ఇక్కడ రావయ్యా పడాలి. బాబు, ఇక్కడ ఆగండి. కొట్టేసుకుంటున్నారు. ఏమైంది? ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇప్పుడు దాకా ఎక్కడ చచ్చావు? సిగరెట్ కాల్చుకుందామని అలా పక్కకి వెళ్ళానమ్మా. ఎదవ సిగరెట్ తర్వాత కాల్చుకుని చావచ్చు కదా. చెప్పు వీళ్ళకి, ఇది ప్రైవేట్ ట్యాంకరా మున్సిపల్ ట్యాంకరా? మున్సిపల్ ట్యాంకరేనమ్మా, గవర్నమెంట్ వాళ్ళు పంపించిన ట్యాంకరు.
బాగా అయింది. ఇన్నావా పద్మావతి? ఈ ట్యాంకరు మీ అబ్బ సొత్తుతో పంపించిన ప్రైవేట్ ట్యాంకర్ కాదంట, మున్సిపల్ ట్యాంకర్ అంట. ఇది అందరి సొత్తు అంట. ఇప్పుడేమంటావ్? అయ్యో, ఇది మున్సిపాలిటీ ట్యాంకరా అండి? అవునమ్మా, ఇది మున్సిపల్ ట్యాంకరే. పద్దు, కొంప మునిగిందే. అవునమ్మా, ఇది మున్సిపల్ ట్యాంకర్ కాదనుకొని అనవసరంగా గొడవ పడ్డాం. ఇది మున్సిపల్ ట్యాంకరేనంటమ్మా. ఇది నిజంగానే మున్సిపల్ ట్యాంకరా? అవును మేడం, వీళ్ళల్లో ఎవరో ఫోన్ చేశారు ట్యాంకర్ కావాలని. అక్కడంతా బురదగా ఉందని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. తీరా ఇక్కడ చూస్తే ప్రైవేట్ ట్యాంకర్ అనుకుని అందరూ కొట్టుకుంటున్నారు. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను మేడం. ఇప్పుడేమంటావు పద్మావతి? ఇది ప్రైవేట్ ట్యాంకర్ అనుకుని మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టావు, కొట్టావు, నా టార్చర్ చేశావు. ఇప్పుడు అర్థమైందిగా ఇది మున్సిపల్ ట్యాంకర్ అని. ఇప్పుడేమంటావు? దీనికి నీ సమాధానం ఏంటో చెప్పు. భలే దొరికింది ఛాన్సు. ఇప్పుడు మనం వెళ్ళి ఆడుకుందాం. పద్మావతి, నువ్వు తప్పు చేసావు. దయ్యాల్లాంటి ఆంటీల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టావు. వీళ్ళ మొహాలు చూసావా? చింపాంజీలా తయారయ్యాయి. నువ్వు కొట్టకముందే కోతి మొహాలు, కొట్టేసరికి గాడిద మొహాల్లా తయారయ్యాయి. ఇప్పుడు వీళ్ళకేం సమాధానం చెప్తావు? ఇదిగో అబ్బాయి, ఆ అమ్మాయి కొట్టిన దానికంటే నీ తిట్లే మాకు బాధ కలిగిస్తున్నాయి. దయచేసి నువ్వింక వేటితోనూ పాల్చుకో. నీ కాళ్ళకు దండం పెడతాం. చెప్పండి ఆంటీ, దీనికి మీరేం సమాధానం చెప్తారు? చెప్పడానికి ఏముందమ్మా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడో కాదంటీ, మీ కోడలి వల్లే పొరపాటు జరిగింది. ఎస్, తప్పు జరిగింది పద్మావతి వల్లే. కాబట్టి పద్మావతి క్షమాపణ చెప్పి తీరాలి. అదేంటి, నేను బుక్ చేసింది ప్రైవేట్ ట్యాంకర్ కదా, మున్సిపల్ ట్యాంకర్ అంటారేంటి? హలో మేడం, మీరు ట్యాంకర్ బుక్ చేశారు కదా, ఈ ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయ్యేలా ఉంది. ఎవరమ్మా ఫోన్ చేసింది? అత్తయ్య, నేను బుక్ చేసిన ట్యాంకర్ కొంచెం లేట్ అయ్యేలా ఉందంట. హలో మేడం, ట్రాఫిక్ జామ్ అయింది, ఇంకా లేట్ అయ్యేలా ఉంది. మాకు ట్యాంకర్లు ఏం అక్కర్లేదు బాబు, క్యాన్సిల్. థ్యాంక్స్. అది రాంగ్ కాలే, మేమే చేశాము, పిలిపించాము. అంతేగా అంతేగా. ఓ, అంటే వచ్చింది నిజంగా మున్సిపల్ ట్యాంకరా, ప్రైవేట్ ట్యాంకర్ కాదా? అంటే నేను తప్పు చేశానా? పద్దు, గొడవ పెద్దది కాకముందే ఒకసారి చెప్పవే. సారీ ఆంటీ, సారీ అండి. నేను ప్రైవేట్ ట్యాంకర్ అనుకొని వీళ్ళతో అనవసరంగా గొడవ పడ్డాను. సారీ. సారీ ఏమిటి సారీ? తప్పు లేకపోయినా ఎదురు వాళ్ళని చితకబాదేశావు. దీనికి పనిష్మెంట్ ఏమిటో తెలుసా? సారీ బావా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదుగా. అనుకోలేదంటే అనుకోలేదు. ఏది ఏమైనా నువ్వు చేసింది తప్పు. పైగా నువ్వు మమ్మల్ని కూడా తిట్టించావు. దీనికి పనిష్మెంట్ తప్పదు. మీరన్నట్టుగా తను ఒక్క తప్పు కాదు, 3 తప్పులు చేసేంత వరకు ఈ ఇంట్లో ఉండొచ్చు. కానీ 3వ తప్పు జరిగిందా, ఆ క్షణమే పద్మావతి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. అలా మీరు నాకు మాట ఇవ్వండి. ఈ పద్మావతి గనక తప్పు చేస్తే మీరు పంపించనక్కర్లేదు, నేనే ఈ గడప దాటి వెళ్ళిపోతాను. అలా అని నేను మీకు మాటిస్తున్నాను. అమ్మో, కొంపతీసి బావ ఇప్పుడు దీన్ని తప్పుగా అనుకుని నాకు పనిష్మెంట్ ఇస్తాడా? అవ్వ 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 అవ్వ, చూసారా నాన్నగారు? ఈ పద్మావతి రెబల్ స్టారు నిజానిజాలేవిడో తెలుసుకోకుండా ఆ వచ్చిన నీళ్ళ ట్యాంకర్ ఏదో ఈవిడ గారు అబ్బసొత్తు అయినట్టు వచ్చిన ఆడవాళ్ళందరినీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టింది. రేయ్, నోరు మూయిరా అప్రాచుడా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో తిన్నగా చెప్పి చావరా. చెప్పడానికే ఉంది నాన్నగారు. నేను పెట్టిన కండిషన్లలో ఓ కండిషన్ నిజమైపోయిందని చెప్పాలనుకుంటున్నాను. బావా, నీ నసాపి అసలు విషయం ఏంటో చెప్తావా? చెప్పడానికే ఉంది పద్మావతి. నాన్నగారు పెట్టిన కండిషన్ల ప్రకారం 3 తప్పులు చేస్తే
నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కదా. అవును వెళ్ళిపోవాలి. ఇంతకి నేనేం తప్పు చేశాను? ఆల్రెడీ నువ్వు తప్పు చేశావు. తప్పు చేశానా? నేనేం తప్పు చేశాను బావా? చూసారా నాన్నగారు, చేయాల్సిందంతా చేసి నేనేం తప్పు చేశాను అని అడుగుతుంది. ఒరే శ్రీనివాసు, విషయం చెప్పకుండా సాగదీసావే అనుకో, ముందు నిన్ను చంపి తర్వాత నేను చేస్తాను. అంత మాట వద్దులే నాన్నగారు. ఆ విషయం ఏమిటంటే, తను 3 తప్పులు చేస్తే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి తను ఈ రోజు మొదటి తప్పు చేసింది అంటున్నాను. ఏంటి మొదటి తప్పా? అవునే, వచ్చిన వాళ్ళందరినీ నిజానిజాలేమిటో తెలుసుకోకుండా కొట్టడం తప్పు కాదా? మనకంటే వయసులో పెద్దవాళ్ళని తాగడానికి నీళ్లు పట్టుకోవడానికి వస్తే తరిమి తరిమి కొట్టడం తప్పు కాదా? వచ్చింది గవర్నమెంట్ ట్యాంకర్ అయితే ప్రైవేట్ ట్యాంకర్ అనుకుని బ్రూస్లీలా కరాటే చేయడం తప్పు కాదా? చెప్పు. అవునరా, తనకి నిజమేంటో తెలియక వచ్చింది ప్రైవేట్ ట్యాంకర్ అనుకుని కొట్టుండొచ్చు. తప్పేముందంట? అవునరా, పద్మావతి ఒక్కతే కొట్టిందా? వాళ్ళు కూడా కొట్టారుగా పద్మావతిని. ఆ, అబ్బా అమ్మా, కోడలు వెనకేసుకురాకండి. వాళ్ళెక్కడ కొట్టారు? పద్మావతి అందరినీ చావగొట్టింది. అవును బావా, పద్దు తనని తాను కాపాడుకోవడం కోసం వాళ్ళని తిరిగి కొట్టింది. అందులో తప్పేంటంట? ఆ? తప్పా తప్పున్నారా? ఏ తప్పు లేకుండా వచ్చిన వాళ్ళని కొట్టడం తప్పు కదా నాన్నగారు? చెప్పండి. మీరు వాయించేది ఫిడేలే అయితే, మీరు కొట్టేది తబలానే అయితే, మీరు మీటేది గిటారే అయితే పద్మావతి చేసింది తప్పా కాదా? చెప్పండి నాన్నగారు. ఒరే, ఆ వాయిద్యాలు నేను వాయించను కదా. వాయించాననుకొని చెప్పండి నాన్నగారు. సర్లేరా, నిజమేమిటో తెలుసుకోకుండా వచ్చిన వాళ్ళని కొట్టడం తప్పేరా? కదా అమ్మయ్య, మొత్తానికి పద్మావతి తప్పు చేసిందని ఒప్పుకున్నారు. చాలు నాన్నగారు, చాలు. ఏటిది? ఏటి అన్నేమో పద్మావతి ఏమో ప్రైవేట్ ట్యాంకర్ ఫోన్ చేసింది, వచ్చిందేమో గవర్నమెంట్ ట్యాంకరు. ఆ విషయం పద్మావతి తెలియదు. ఇది తెలియకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. పైగా వాళ్ళు కూడా పద్మావతి కొట్టినారు. అన్నిటికీ మించి పద్మావతి రెచ్చగొట్టి మరి గొడవ చేసినారు. దాంతో తన ఎమోషనల్ అయ్యింది. ఇందులో తను తప్పేటుందట. కరెక్టే సార్. బావా, వాళ్ళందరూ నన్ను రెచ్చగొట్టారు. నేను చెయ్యెత్తేలాగా అసభ్యకరంగా మాట్లాడారు. దాంతో వాళ్ళ మీద నేను చేయి చేసుకోవాల్సి వచ్చింది తప్పితే, లేదంటే నేను ఎలాంటి తప్పు చేసేదాన్ని కాదు. అబ్బా, తప్పు జరిగాక అందరూ ఇలాగే చెప్తారు మేడం. కానీ మన మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం నువ్వు గనక తప్పు చేస్తే దానికి శిక్ష పడాల్సిందే. అవునంటారా కాదంటారా నాన్నగారు? ఒరే ఒరే, తప్పు చేస్తే శిక్ష నువ్వు నాకు చెప్పలేదే. ఇప్పుడు చెప్తున్నాను, తను తప్పు చేస్తే గనక శిక్ష పడాల్సిందే, లేదంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. చెప్పండి, శిక్ష వేస్తారా, ఇంట్లో నుంచి తన్ని పంపించేస్తారా? ఏం అవసరం లేదు బావా. నేను తప్పు చేయలేదని నా ఆత్మసాక్షికి తెలుసు. వాళ్లే నేను తప్పు చేసేలాగా నన్ను రెచ్చగొట్టారని అందరికీ తెలుసు. అయినా ఏం పర్వాలేదు బావా. ఇచ్చిన మాటకి కట్టుబడి నువ్వు ఏ శిక్ష విధించినా దానికి కట్టుబడి ఉంటానని మాటిస్తున్నాను. ఏంటి పద్మావతి, నువ్వు తప్పు చేస్తూనే కదా శిక్ష విధించడం. కాసేపు నోర్మై. ఏంటి నన్ను కర్రాంతో నువ్వు? ఇదిగో శ్రీనివాసు, మీ ఇల్లు కదా చెప్పి రెచ్చిపోకు. రేపు ఆఫీస్ కొత్త కదా, అప్పుడు నా విశ్వరూపం చూపిస్తాను. విశ్వరూపమా? కొంపదీసి బట్టలు వైపదీసి చూపిస్తావా ఏమిటి? చిచి అలగట్ కాదు, దీనికి రివెంజ్ చూపిస్తాను చెప్తాను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. నాన్నగారు మీరేం చెప్తారు? పద్మావతికి పనిష్మెంట్ ఇస్తారా లేదా? అమ్మా పద్మావతి, జరిగిందేంటో అందరికీ తెలుసమ్మా. నువ్వు వాళ్ళని కొట్టడం వల్ల వీడి దృష్టిలో తప్పు చేసినట్టు మిగిలావు. దీనికి నీ సమాధానం? చెప్పాను కదా మావయ్య గారు, మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను. శిక్ష నాన్నగారు కాదు, నేను వేస్తాను. నువ్వా? ఎస్. మీరైతే చేసిన తప్పులకి బట్టలారేయమ్మా, స్టవ్ వెలిగించమ్మా, ఫ్యాన్ వేయమ్మా, కూల్ రాన్ చేయమ్మా అని చెప్తారు. ఇదే ఈ శ్రీనివాసు వేస్తున్న శిక్ష. మొదటి తప్పు పడిందే పద్మావతి. ఈ శిక్ష పూర్తవని మిగిలిన 2 కూడా త్వరగా పూర్తి చేస్తా.